సమాధానమున బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే ఎందుకు శ్రద్ధ కలిగిన వారై ఒకరినొకరు సహించుచు. ఎందుకు ఇంట్లో ఎంత బాధ, ఇంటికి వెళ్ళాలంటే భయం కొద్దిమందికి. ఈ జీవిత ఈత ఈదా లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసురాజా. బయట పోరాటములు భయపెట్టుచుండేను, బంధువులందారు బహుదూరులైరి. భార్యా పుత్రాదులచే కలిగెడు బాధలెన్నో, భార్యా పుత్రాదులచే కలిగెడు బాధలెన్నో. బాధలన్నీయు బాప బహు త్వరగా రావా ఈ జీవిత అని భక్తుడు పాడే. ఎంత పోరాటమో, ఎంత ఆరాటమో. భార్యాపుత్రాదులచే కలుగు బాధలు, భర్త చే కలుగు బాధలు ఎన్నో ఉంటాయి. మరి వీటినంటే జయించాలి అంటే సమాధానమున బంధము చేత, సమాధానమున బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. ఐక్యం ఎవరు కలిగిస్తారనుకున్నారు? స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్. ఆత్మ కలిగించు ఐక్యమును. ఈరోజు కుటుంబాలలో సాతాను కలిగించి విభేదాలు ఉంటున్నాయి. విభేదాలు దేవుడు కలిగించలేదు. దేవుడు కలిగించే మత్సరం ఉంటుంది, మత్సరం దేవుడు కలిగించలేదు. దేవుడు సాతాను కలిగించే అసూయ ఉంటుంది, దేవుడు అసూయని కలిగించలేదు. మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం కలగజేసాడురా అంటే ఆత్మ కలిగించు ఐక్యము. ఆయన ఐక్యతని కలగజేస్తాడు. సాతానుడు విడగొడతాడు, దుష్టుడు విడగొడతాడు. ఎందుకు అంత సహనం లేకపోవడం? పెద్దవారు చెప్తే సహించుకోలేవు. అవునండి, ఓకే అండి, థ్యాంక్ యూ అండి, అట్లా చేస్తారండి అనవే. చూపుతో మాట్లాడుతూ రోషంగా, మూతి తిప్పుకుని మాట్లాడుతూ రోషంగా. ఇది మంచిది కాదు. ప్రియపడ్డ ఈ శుభవేళ ప్రభు సన్నిధిలో మీ అందరికీ కూడా చేతులు జోడించి నేను వినయంగా నమస్కరించి ప్రభు పక్షంగా చెబుతున్న మాట, సహనము చాలా గొప్పది, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడును అని అన్నారు. గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఓర్పు చూస్తారు, నిలబెడుతుంది. కాబట్టి సహించుకోండి. ఒకరినొకడు సహించచ్చు. నువ్వు సహిస్తేనే రక్షణ పొందుతావు. సహించబడకపోతే, సహించుకోకపోతే రక్షణ నువ్వు పొందలేవు, సమాధానం నువ్వు పొందలేవు.